రసికపట్నం, శృంగారపురం, ఇంకేముంది అర్థమైందిగా. లెట్స్ వెల్కమ్ శ్రీగాలి సుధీర్ along with the team. ప్రాణమే నువ్వు అంటే మామూలు ప్రాణం కదా నువ్వు అంటే. మన ఇద్దరు పెళ్లి చేసుకున్నావే, నా భార్యవి నువ్వు. అవును. అసలు పెళ్లిలోని 3 ముళ్ళు 7 అడుగులు ఎందుకు వేస్తారు తెలుసా? ఎందుకు వేస్తారు? 7 ముళ్ళు 3 అడుగులు వేయకూడదు కాబట్టి. ఏమండి, మీరు ఈ జన్మలే కాదు 10 జన్మల వరకు మీరే నాకు భర్త కావాలి. 10 జన్మలు అంటే జన్మ జన్మలకి మనమే ఉండాలి, నెక్స్ట్ 10 జన్మల దాకా. అవునా? సరే, ఎక్కడికైనా వెళ్ళాలా? గుడికి వెళ్దామండి. గుడికే? గుడికి దేనికమ్మా? దేవుడిని దర్శించుకోవడానికి. ఇంట్లో దేవుడు పెట్టుకుని గుడికి వెళ్దామంటే? ఇంట్లో దేవుడా? ఇంట్లో ఎక్కడ దేవుడు ఉన్నాడు? మామయ్య గారే. మా నాన్న? నీ నాన్న నాకు దేవుడే. మామూలు బిస్కెట్ కాదు. మీరు ఎంత మంచివారండి. దేనికి? మా నాన్నకి సేవ్ చేస్తారు కదా, మీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తా. దేవుడే మామయ్య గారు. మామయ్య గారు టిఫిన్ చేశారా? చేయలేదండి. టీ దగ్గర లేదు. దాకా మామయ్య గారు టీ టిఫిన్ ఇవ్వడం ఏంటి? నేను చూసుకోలేదండి. మామయ్య గారు రెడీ చేసింది ఎవరు? నేనే రెడీ చేసి. పువ్వేంటి? కొత్తగా జాయిన్ అయిన పనిలోకి లోపలికి టిఫిన్ తీసుకోండి. నేను గుడికి వెళ్ళి మామయ్య గారు నీళ్ళు పట్టుకొస్తానండి. తీసుకురా, నీళ్ళు కూడా తీసుకురా. తినండి, బాగుండాలండి. మీరు బాగుంటే మీ ఆస్తి నాకు వస్తుంది. అదే మామయ్య గారు తినండి. మామయ్య గారు తినండి. వాటర్ వాటర్ తాగుతారా? చెత్తనాయాలా అయ్యగారు? ఏంట్రా నా వయసు ఏంటి, నేను ఎంజాయ్ చేయాల్సిన ఇది ఏంటి? దాని దగ్గర మంచోళ్ళు నటించలేక నీ దగ్గర మంచోళ్ళు నటించలేక చస్తున్నారా? నటించకపోతే ఏంటి నా ఏజ్? ఈ టైంలో నేను గర్ల్స్ చూడాల్సింది, వీడికి డైపర్లు చేంజ్ చేస్తూ కూర్చున్నా ఇక్కడ. మాట వస్తే అల్లుడు గారు నా కాలు ఒక్కండి, అల్లుడు గారు నా చేతుల్లో ఒక్కండి, అల్లుడు గారు నా ముడ్డి కడగండి. ఏంట్రా ఇది? ఏంట్రా నీ అయ్యా? ఎప్పటి భయపడతాడ్రా? ఎప్పటి భయపడతాడ్రా నీకోసం? ఎలాగైపోయారు మరి? ఏముంది, ఒకసారి ఫుల్ తాగి వచ్చాడు, అత్తగారు చేయబట్టుకున్నాడు, రాడ్డు పట్టుకుని ఒక్కడిచ్చింది మొత్తం. అత్తగారు చేయబట్టు రాడు ఎందుకోటింది? మా అత్తగారితో పట్టుకుంటే పర్లా, పక్కన వాళ్ళ అత్తగారితో పట్టుకున్నాడు. మరి లావిడ మీ అత్తగారు ఏం చేస్తున్నారు? ఆ లావిడ కూడా అంతే, ఎవడో ఒకటి తాగి వచ్చాడు, ఆ అత్తగారు చేయబట్టుకున్నాడు. ఆవిడ రాడుతో కొట్టిందా? లేదు, ఆవిడ వెళ్ళిపోయింది ఆడితోనే. కనీసం నువ్వు మగోడివే కదరా, నా ఏజ్ దాటొచ్చావు కదరా. నా ఏజ్ ఎలా ఉంటుందిరా ఈ టైంలోని? అయ్యగారు మీరు వెళ్ళి పని చూసుకోండి, నేను చూస్తాను ఇంట్లో పని. మీరు వెళ్ళండి లోపలికి. ఏరా నీకు ఏం పని చేయవా? నాకు తెలియదే, ఎన్ని రోజులు నీకు సేవ చేసా. ఒక షాక్ కాదు, ఆ డబ్బులు ఏవి ఇక్కడ ఉంటాయి. అబ్బో అయ్యగారు ఏంటి గోల? ఏంటంట? మీరు లేని టైం చూసి అతను నాకు లైన్ వేస్తున్నారండి. ఈ వయసులో నీకెందురా? ఎవరో నేనే దాన్ని నేను చూడట్లేదు. నువ్వు అమ్మాయికి లేనాడు ఏంట్రా? అమ్మాయికి లేనాడు అంటే ఆవిడ భయపడిపోతాను ఏంట్రా? కాళ్ళు చేతులు ఏం లేవు నీకు, ఏం పీకుతావు? పేరేంటి? నా పేరు మల్లేశ్వరి అండి. ముందు ఎక్కడ పని చేసావు? ఎంతమంది? ఏంట్రా అంటే ఏంటి? తప్పురా, ఈ మాటలు మాట్లాడకూడదు. ఏంటి మ్యాటర్? ఇంతకుముందు ఎక్కడ చేసావు? ఇంతకుముందు పక్క వీధిలో పని చేశానండి. ఆ ఇంట్లో పెద్ద పని లేదని మానేశానండి. పని లేదని మానేసావా? ఇక్కడంతా అదే పని ఉంటది, ఇక్కడంతా అదే పని ఉంటది. రే వెనక్రా.
మీ మామయ్య నా వైపు చూస్తున్నారు. సిగ్గు లేదారా పని మనిషిని చూడడానికి? ఏంట మన చేతిలో ఉన్నా ఏం చేస్తా నువ్వు చూడచ్చు ఇప్పుడే. ఇప్పుడు డాన్స్ చేస్తారా నీ ముందు చూడు. లేరా లే 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 సై ఎప్పుడో వాలీబాల్ రే పడిపోతాంటారు పని. నువ్వు ఎప్పుడో వాలీబాల్ ఆడావా? ఆడలే. ఇగో బ్రేడ్ దాదా మరి. ఏమండి మాయ గారు అమ్మో కింద ఎందుకు పడుకోబెట్టారు? ఇలా పడుకొని కాళ్ళు వెళ్ళాలంటే కాళ్ళు వస్తాయంట. అవునా? మాయ గారు మాయ గారు మాయ గారు చేయించుకోనా? ఏమంటున్నాడు? మ్యూజిక్ పెట్టాను దాన్ని డాన్స్ చేయమంటే వేయలేకపోతున్నారు. అది నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా చెప్తావా? ఇది ఒట్టి ఇలా పట్టుకున్నాను ఇలా ముద్దు పెట్టుకుని చెప్తావా? చెప్పరా ఇది కూడా చెప్పు. రెండు చేతులు వచ్చినాయి ఇప్పుడు. ఏంద్రా రాకూడదు నీకు స్కిట్లో లేదది. నీ చేతులు లోపలికి రావే. ఏంట్రా ఏంటి బాధ ఏంటి? అరే రా లేవు కదరా. ఇలా కాదురా ఒక్కడేసేస్తే అప్పుడు దెబ్బకి సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది. ముసలి లెగట్లేదండి. అసలు లోపల మా ఆవిడ ఉంది. మేనేజ్ చేయాలి. ఒక్క రోజు వస్తున్నా. అప్పుడెప్పుడో కొట్టారు దెబ్బ ఇక్కడ. పిల్లలకి చేతులు కాళ్ళు వచ్చేసి. నువ్వు బయటికి వెళ్ళు మాడతాను సరేనా? ఈ నా కొడుకు బ్రతుకున్నాడు చచ్చిపోయాడు అర్థం కావట్లేదు. అమ్మయ్యా బ్రతికున్నారా ముసలి? పోయామనుకున్నారా? అనుకోకపోతే ఏమంటారా? అమ్మాయిని చూడడం పది మనిషి నడు చూడడం అంటే మీ బాబు వస్తాడు ఏంటి? అరుస్తున్నాంటరా? అరుస్తున్నాడు నువ్వు అరుస్తున్నాంటరా? ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు రాయుడు. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఇలాగే ఉండు. మళ్ళీ మళ్ళీ అంటే ఉంటారా? మళ్ళీ తెలుసా దుప్పేసిందిరా. అయ్యగారు అయ్యగారు యాక్టింగ్ ముసడు పిచ్చుకోకుండా కొట్టాడు కొట్టాడు. ఊరుకోండి అతను కాల్ చేయబడి అతను కొడతాం మిమ్మల్ని. ఇప్పుడు కొట్టాడు మొత్తం. ఊరుకోండి అతను కూర్చొని అవన్నీ తెలియదు మనకి. నన్ను ఇప్పుడే సావ బాధ. ఏమండి ఏమండి నీ నాన్న చెత్తకు బాధ చెప్తున్నాడు తల్లి. నిజంగా కొడుతున్నాడే. పొద్దున పొద్దున మన తాగండి. నిజమేనండి నన్ను కొట్టిరండి లేచి. మా నాన్నకి పాలు తాగించండి. మీ నాన్నకి పాలు వేడి వేడి పాలు వేడి వేడి పాలు మీ నాన్న తాగించాలి. ఓకే అయ్యగారు నేను పని మానేస్తారు. తాగరా వేడి వేడి అప్పు నోరు కలిపోతుంది. ఇది తాగరండి. నేను తాగరా మా కూతురు వస్తుంది. నేను ఇంకా వీల్ చైర్ నుంచి లెగలేదని చెప్పాలి. అలాగే నమ్మించు. అలాగే నాకు సేవలు చేసుకుని బతికే. అలాగే అలాగే అలాగే. ఏమండి మావయ్య గారు మీరు ఎంత మంచోళ్ళండి. అవును మీ నాన్న నిజంగా మంచోడే. లేపి వీల్ చైర్లో తీసుకోబెట్టు. మావయ్య గారిని హాస్పిటల్ చెకప్ తీసుకెళ్దాం. నేనే లేపాలి. ఆవిడ హెల్ప్. అవును లేపండి.
ఏమా మోయగా నడిచినట్టు ఉంది కదా. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. నన్నాగం చేసి సీను డైలాగ్ లేకపోయినా కంటెంట్ అర్థమయ్యేలా చేసాడు. ఎవరు చూడరు కదా అని చెప్పేసి నీ ఇష్టం బిహేవ్ చేయటం. స్కిట్ లో మ్యాటర్ ఉంది, సరదాగా ఉంది. రాములో రాములా రోజా గారు కొట్టడం మళ్ళీ సైలెంట్ కూర్చోటం, మళ్ళీ పని వచ్చాక మళ్ళీ కొట్టడం, మళ్ళీ సైలెంట్ గా. నీ కూతురు ఎంత తెంగిరిదంటే నువ్వు నడుస్తుంటే కూడా భ్రమ అంట. పానం తీసింది రో. బాగుంది సుధీర్, సూపర్.